హాయ్ అందరికి నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి మీద హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు నమోదైంది. దానికి సంబంధించి ఇవాళ వాస్తవానికి విచారణ ఉంది. పవన్ కళ్యాణ్ గారు దానికి గైర్హాజరయ్యారు అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అంటూ ఒక వార్త అన్ని ప్రధాన మీడియాల్లో వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే తీసుకోవడం జరిగింది. వాస్తవానికి కేసు ఏంటి, దానికి సంబంధించి ఇవాళ కోర్టు ఎట్లా రెస్పాండ్ అయింది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. వాస్తవానికి టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఆయన హోదాను మరిచి చేశారు. అలాంటి వ్యాఖ్యలు మరొక్కసారి చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటికి సంబంధించిన యూట్యూబ్ వీడియోలను తొలగించాలి అని చెప్పేసి, తొలగించేలా ఆయన మీద మీరు ఆదేశాలు ఇవ్వాలి ఆయనకి అని చెప్పేసి ఒక ఇమ్మనేని రామారావు అని ఒక అడ్వకేటు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వటం జరిగింది. దాని మీద ఇవాళ విచారణ ఉంటే పవన్ కళ్యాణ్ గారు రాలేదు అని చెప్తున్నారు. కొన్ని ఛానళ్ళు అయితే శృతి మించి పవన్ కళ్యాణ్ పొగరు పనికిరాదు అని కోర్టు ఏదో చెప్పినట్టుగా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి నేను లోతుగా దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తే వాస్తవానికి ఇది ఒక సివిల్ మ్యాటర్. దీనికి సంబంధించి పెద్ద విషయం కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారికి సమన్లు అసలుకి ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు అసలు ఇవ్వలేదు అని చెప్పేసి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రతివాదిగా చేర్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఈ నోటీసులు అతనికి అందలేదు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వాలి. మనం చూస్తున్నాం కదా, పోసాని కృష్ణమురళికి అలాగే రామ్ గోపాల్ వర్మకి వెతికి మరి ఇస్తూ ఉన్నారు కదా. సో అట్లానే ఎవరికైనా కానీ నోటీసులు ఇవ్వాలంటే వాళ్ళని ఎక్కడున్నారో వాళ్ళ అడ్రస్ కనుక్కొని వెళ్ళి ఇచ్చి వస్తారనమాట, వాళ్ళ సంతకం తీసుకొని. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇక్కడ హైదరాబాద్ అడ్రస్కో ఇంకో చోటకో ఇవి వెళ్ళాయి, పవన్ కళ్యాణ్ గారికి అందలేదు అని చెప్తున్నారు. అందుకే ఆయనకు అసలు విచారణ ఎప్పుడుంది ఏంటనేది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆ టీంకి ఇప్పటి వరకు సమాచారం లేదు అని చెప్తున్నారు. అదే సమయంలో ఇది వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు హాజరవ్వాల్సినంత కేసు కాదు, పవన్ కళ్యాణ్ గారు తన లాయర్ని పంపిస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ఇవాళ హైకోర్టు, అదే సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. మళ్ళీ 27వ తారీఖు విచారణకు రావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసిందని చెప్తున్నారు. సో ఇది ప్రతివాదిగా చేర్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళక్కర్లేదు, కేవలం ఆయన తరపున లాయర్ అటెండ్ అయ్యి దానికి వివరణ ఇస్తే సరిపోతుంది అనేది పవన్ కళ్యాణ్ తరపున న్యాయవాదులు చెప్తున్న అంశం. ఏదేమైనా ఇలాంటి అంశాలను చాలా చిన్న విషయాలు. సో ఇదొక ఉనికి కోసం ఇమ్మనేని రామారావు అనే వ్యక్తి తన ఉనికి కోసం చేసిన ఒక వ్యవహారం మాత్రమే. నేను కూడా ఉన్నాను, నేను ఒక అడ్వకేట్ని, నేను అందరికీ నలుగురికి కనపడాలన్న తాపత్రయంతో చేసిన వ్యాజ్యంగానే మనం చూడాలి తప్ప దానికి అంత విలువ లేదు అనేది న్యాయ నిపుణులు చెప్తున్నమాట. మరి చూద్దాం 27వ తారీఖు ఏం జరుగుతుందో. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ గారి మీద కోర్టు ఏం చెప్పిందంటే, ఇలాగ మీరు రాకపోతే ఎలాగా 27వ తారీఖు కన్నా రండి, అసలు అందిందా లేదా పవన్ కళ్యాణ్ గారికి అని కోర్టు అడిగిందట. అసలు అందిందా లేదంటే పంపించామండి, అది తిరుగు టపాలో వచ్చేసిందండి అని చెప్పారట. తిరుగు టపాలో వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా బాధ్యులవుతారు? సో పవన్ కళ్యాణ్ పైగా యూట్యూబ్ వీడియోలు తీసేయాలంటే పవన్ కళ్యాణ్ గారే నేరుగా చెప్పక్కర్లా. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన వీడియోలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వీడియోలను తొలగించండి అని ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. ఆ యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో అవి తొలగించేసుకుంటాయి అంతే తప్ప దానికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పూనుకొని ఆయన యూట్యూబ్ వీడియోలు తొలగించక్కర్లా. అయితే ఇదే అంశానికి సంబంధించి కొన్ని మీడియా ఛానళ్ళు ఉదయం నుంచి చాలా హడావిడి చేస్తూ ఉన్నాయి. అయితే క్లారిటీ ఏంటి, నిజంగా అంత పరుష పదజాలంతో కోర్టు వ్యాఖ్యానించిందా అంటే అదేమీ లేదు అని చెప్పేసి మనకు వస్తున్న సమాచారం. జస్ట్ చాలా చిన్న విషయం కాబట్టి, సింపుల్ మ్యాటర్ కాబట్టి 27వ తారీఖు హాజరవ్వండి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. అయితే 27వ తారీఖు పవన్ కళ్యాణ్ అయినా రావచ్చు, ఆయన తరపున న్యాయవాది అయినా రావచ్చు అనేది న్యాయ నిపుణులు చెప్తున్న మాట.